పొద్దున్న వచ్చేసి ఇంకా స్నానం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి అని అంటే మరి పనుంది, మీటింగ్ ఉంది అనేసి వెళ్ళిపోతుండే. వేరే అమ్మాయిలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు, అది కూడా మీ చుట్టాల వాళ్ళనే అనేసి అన్నారు. చెప్పిన తర్వాత నేను ఆరా తీశాను. పాప కూడా ఫోన్ చూస్తూ అందులో ఫోన్లో కొంచెం బాగాలేవు సీన్స్ అలా. మా ఆయన ఫోన్ తీసేసుకొని ఫోన్లో డిలీట్ చేసేసిండు. అంటే మెసేజెసా? లేదు మేడం, ఫొటోస్, చూడడానికి ఫొటోస్ వాళ్ళిద్దరివి. పొద్దున్న తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత సాయంత్రం వెళ్ళి తాగేసి వచ్చి కొట్టడం. అడిగితే ఆ అమ్మాయి నన్ను పట్టుకొని కొట్టేసింది. ఇది తప్పు అని అంటే తప్పు అని ఏం కాదు అనేసి ఈయన అన్నాడంట. ఎలా పడితే ఆడ, ఎక్కడ అంటే అక్కడ కడుపులో గుద్దేస్తే ఒకసారి ఇలా తిరిగిపోయింది. నేను ఎంతమందినన్నా చేసుకుంటా పెళ్ళి, నువ్వేం చేస్తావు? కొట్టడం చెయ్యడం ఇలా. ఇక్కడ తన్నేస్తే 2 రోజులు ఊపిరి రావట్లేదు నాకు అన్నం కూడా తినడియాడు మేడం. నాకు అసలు తిందామంటే ఇంట్లో గొడవలు. నువ్వేం చేస్తావు, నేను మళ్ళీ చేసుకుంటా పెళ్ళి. ఏం కావాలి, ఏం అడగాలని వచ్చారమ్మా? కానీ నేను ఆయనతో ఉండలేను మేడం. సో మీరు అతని దగ్గర విడిపోవాలనుకుంటున్నారా? విడిపోవాలనుకుంటున్నాను. అంటే తాగేసి వస్తారుగా, మీకు బాగా తాగుడు అలవాటు అంటగా చెప్పింది ఆవిడ. 2-3 డేస్కి ఒకసారి మేడం. 2-3 డేస్కి ఒకసారి తాగుతారు. తాగిన తర్వాత ఏం చేస్తారో తెలుసుదా మీకు? అయినప్పుడమని అని సపడాగానే ఒకట అన్ని ఉల్టా మాట్లాడుతుంది మేడం. ఏం ఉల్టా మాట్లాడద్దు? మా పాపలు ఉన్నారు మేడం, మా అన్నోళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళతోనే మనం తింటే వాళ్ళ ఇంట్లో ఎందుకు తిన్నావు, వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతారు, నెలలో 5-6 సార్లు అమ్మ ఇంటికి పోవడము వచ్చుకోము, చెప్పకుండా పోతావు మేడం. నాకు ఎన్నాళ్ళు ఉండింది సంబంధం? 6-7 months. 6-7 months. తర్వాత ఎందుకు వదిలేశారు? వీళ్ళందరూ గొడవ పెట్టారని వదిలేశారా? మరి ఆవిడతో పెళ్ళ ఉండగా ఎందుకు సంబంధం పెట్టుకున్నారు? గల్ల పడుతుంది, అరే తురే అంటది, అంటది. ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు మీరు ఆవిడని కొడుతున్నారు, రేపటి నుంచి ఆవిడ కూడా మిమ్మల్ని కొట్టచ్చా? కొట్టడము చేయడము, మేము ఇంటికి పోయినాము, పంచాయతీ పెట్టినాము, అన్ని చేసినాము. అస్సలు మా అంతనే ఆయన. ఒక్కసారి ఒక వేడమెతో సంబంధం పెట్టుకున్నాడు, అప్పటి నుంచి ఇక మారిపోయింది ఆయన. అది కాదమ్మా, ఇప్పుడు మనసులో ఏముంది మేడం? పేపర్ రాసిచ్చేసి 10 మందిని చేసుకుంటాను నేను. నా 2 లక్షలు కట్నం నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతా. ఆమె చెప్పిన మాట ఒక్కసారి పిలిచినప్పుడు 2 సార్లు పిలిచినప్పుడు పలకాలి మేడం. పలకదు ఆవిడ. పలకదంటే ఆవిడ ఇష్టం, ఎందుకంటే నువ్వు ఆవిడ పలికేలాగా నువ్వు ఎప్పుడు ఆవిడని ట్రీట్ చేయలే. అర్థమవుతుందా? సో ఆవిడ ఎంత బాధపడితే ఆవిడ వచ్చి కూర్చొని మాట్లాడుతుంది, ఎంత బాధపడితే ఆ పేరెంట్స్ ఇద్దరు, ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఈ వయసులో వచ్చి ఆవిడతో కూర్చొని మా పిల్లల్ని కాపాడండి అని అడుగుతారు. సో ఇప్పుడు మీరు అనొచ్చు, లేదండి నేను మంచిగా ఉంటా, మా అమ్మ లేకపోతే నేను కూడా చనిపోయేదాన్ని. సరే అమ్మా, ఇప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అనొచ్చు, నేను మారిపోతా, నేను మంచిగుంటా, నేను నా భార్యని ఏమి అన్ను, నేను పిలిస్తే రావాలి ఏంది?